నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. అప్డేట్ చూద్దాం. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుదాడిలో 7 మావోయిస్టులు మృతి చెందారని పోలీసు అధికారులు ధృవీకరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జీవంవలస సమీపంలో 6 నుంచి 7 గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దానిలో 7 మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటి వరకు మామూలు ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం. దానిలో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, బట్ టెంటేటివ్లీ ఒక మనిషి ఐడెంటిఫై అయ్యారంటే మేటూరి జొగ్గారావు అలియాస్ టేక్ శంకర్. ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఎ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్. ఈ ఎదురుదాడులో శ్రీకాకుళానికి చెందిన ఆంధ్ర ఒడిశా ఇన్ఛార్జ్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందారు. వెపన్స్ డీలింగ్ లో శంకర్ది కీలక పాత్ర. మృతుల్లో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారు. సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేష్ అలియాస్ రమేష్, జాగరగుండ ఏరియా మిలీషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్, డివిజనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన జ్యోతి అలియాస్ సరితతో పాటు వాసు, అనిత, షమ్మి ఉన్నారు. వీరంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఎన్కౌంటర్ ను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర ధృవీకరించారు. రాంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మావోయిస్టుల మృతదేహాలను తరలించారు పోలీసులు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన 7 మావోయిస్టుల మృతదేహాలను ఆసుపత్రికి తీసుకొచ్చారు. మృతదేహాలను గుర్తించేందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 7 మృతదేహాలకు రేపు పోస్టుమార్టం జరగనుంది. ఇక నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందిన హిడ్మాతో పాటు మిగిలిన మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో జరిగిన ఎదురు కాల్పులో 7 మావోయిస్టులు మృతి చెందారని అన్నారు ఎస్పీ అమిత్ బర్దర్. మృతులు జోగారావు, జ్యోతి, సురేష్, గణేష్, వాసు, అనిత, షమ్మిగా గుర్తించినట్టు తెలిపారు. జోగారావు అలియాస్ టెక్ శంకర్ ప్రస్తుతం ఏఓబీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడని అన్నారు. టెక్ శంకర్ పై తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ లో కేసులు ఉన్నాయన్నారు. ఈరోజు ఉదయం మనకి 5 to 5:45 మధ్యలో మళ్ళా మావోయిస్ట్ అండ్ పోలీస్ పార్టీ మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన ఈ ఆపరేషన్ మనకి కంటిన్యూస్ ఆపరేషన్ కాబట్టి ఈరోజు కూడా మనకి ఒక మంచి రిజల్ట్ వచ్చిన. ఈరోజు మనకి టోటల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రికవర్ అయిన బాడీస్ కౌంట్ చేస్తే 7. దీంట్లో ఒక గొప్ప సక్సెస్ కూడా ఉన్నాయి. మావోయిస్టులను పోలీసులు బోటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మావోయిస్టు జంపన్న లొంగిపోయేందుకు సిద్ధమైన వారిని కూడా ఎన్కౌంటర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర సంఘం నేతలు కళ్ళు మూసుకున్నారన్నారు. ఇన్ఫార్మర్లతో మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోతుందన్నారు. అంటే వేల సంఖ్యలో పుట్ట 100ల సంఖ్యలో ఎక్కడ రిక్రూట్ అయితే లేరు. కారణం ఏందనుకున్నప్పుడు ప్రజా సంఘాలు లేవు, ప్రజా ఉద్యమే లేదు. ఎట్లా పోతారు, ఎక్కడి నుంచి పోతారు? పోయటానికి కూడా ఏంటంటే ఛానల్స్ కావాలి కదా, తర్వాత రమ్మనంగానే పోరు కదా. అటు ప్రజా ఉద్యమంలో కూడా ప్రజా సంఘాలను తర్ఫీదు పొందాలి, అక్కడ చెక్కింగ్ జరగాలి, ఇవన్నీ జరగాలి కదా. ఇవన్నీ ఏమి జరిగే పరిస్థితి లేదు కాబట్టి జనరల్గా సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల లోపల కొంత అది ఉంటుంది. పార్టీ అంటే ఒక సింపతి ఉన్నది, సింపతి ఉన్నమాట వాస్తవమే. సింపతి ఉన్నది, కానీ ఆ సింపతి అనేది ఏదైతుందో అది తుపాకులు పట్టుకోవడానికి అది పనిచేయదు. అది సాయుధ పోరాటాన్ని అణిచివేస్తామని చెబుతున్న ప్రభుత్వం చట్టానికి లోబడే ఆయుధాన్ని ఉపయోగించాలన్నారు పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్. హక్కుల కోసం నినదించిన వారిని అణిచివేస్తామంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుందన్నారు. అదే జరిగితే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ల పరిస్థితి మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్నది ఎన్కౌంటర్లు కాదని కేవలం ఏకపక్ష కాల్పులే అన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించిన డెడ్ లైన్ పెట్టి ఎలిమినేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు ప్రొఫెసర్ హరగోపాల్. వాళ్ళు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. భాష కూడా మారింది. వి విల్ న్యూట్రలైజ్, వి విల్ ఎలిమినేట్, విల్ ఫినిష్ దెమ్. పలాల ముహూర్తం లోపల మొత్తము అంతం చేస్తే ఇక్కడ ఎన్కౌంటర్ల సమస్య ఎక్కడ ఉంది? ఇక్కడ మేము మొత్తంగా ఉద్యమాన్ని నిర్మూలిస్తామన్న తర్వాత వాళ్ళు ఫైర్ చేస్తే మేము ఫైర్ చేస్తాము, వాళ్ళు ఒకవేళ మేము ఆయుధాన్ని ఉపయోగిస్తామని రాజ్యాంగ సూత్రం ఏదైతుందో మేము ఎలిమినేట్ చేస్తాము అని ఏవైతే అంటున్నారో. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా మేము ఖనిజ వనరులని కార్పొరేట్కి చెప్పాలి కాబట్టి మేము వాళ్ళని తీసేస్తామంటున్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు మల్లోజుల. దేశంలో పరిస్థితులు మారాయని, మావోయిస్టులు కూడా మారాలన్నారు.
లొంగిపోవాలని అనుకున్న వారు తన మొబైల్ నెంబర్కు కాల్ చేయాలన్నారు మల్లోజుల. पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है. पहले भी कुछ लोग अपने जान गंवाए हैं. आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है. इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है. ये बहुत चिंताजनक विषय है. విజయవాడలో పట్టుబడ్డ 24 మంది మావోయిస్టులకు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2 వరకు రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. వీరిని రాజమండ్రి జైలుకు తరలించాలని ఆదేశించింది. మరో 4 మావోయిస్టులకు వయోపరిమితి నిర్ధారించాలని, ఆ తర్వాతే విచారణ జరుపుతామన్నారు న్యాయమూర్తి. కాకినాడ జిల్లాలో పోలీసులకు పట్టుబడిన 2 మహిళా మావోయిస్టులను కోర్టు ముందు హాజరుపరిచారు. నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరులైన అంకిత, అనూషలను సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారిని ఇవాళ కాకినాడలో కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. 2 మహిళా మావోయిస్టులను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మాట్వి హిడ్మా మృతితో అతని స్వగ్రామం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా ఉవర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్న కొడుకు ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక హిడ్మా తల్లి కన్నీరు మున్నీరయ్యారు. హిడ్మా కుటుంబ సభ్యులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడున్నారనే చర్చ సాగుతుంది. హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందడం, మరో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అయితే అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ భద్రతా సిబ్బంది 9 మంది ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో ఆయన ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారా లేక పోలీసుల అదుపులో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందడంతో పోలీసుల టార్గెట్ దేవ్జీ వైపు మళ్లింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్న దేవ్జీ లక్ష్యంగా భద్రతా దళాలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దేవ్జీ సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్లో ఉంటే ఆయన మరో చోట భద్రంగా ఉన్నారనే చర్చ కూడా సాగుతుంది. స్టీల్ ప్లాంట్ పై వైఖరి తెలపమని మీడియా అడిగితే చంద్రబాబు అహంకారపూరితంగా మాట్లాడటం సరికాదన్నారు బొత్స. బాధ్యత గల పదవిలో ఉంటూ అలా వ్యవహరించడం సరికాదన్నారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నిధులు మంజూరు చేసినప్పుడు అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ అందులో ప్రైవేటీకరణ చేయమని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహార శైలిపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు బొత్స. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అంత ఆసనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు అడుగుతున్నారు? మీ తాలూకా చర్యల్లోనూ, మీ నడవడికల్లో, మీ మాటల్లో, మీ వ్యవహార శైలిలో అనుమానాలు ఉన్నాయి. 11,400 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి అభినందన తెలుపుతూ తీర్మానం చేయమన్నారు. మాకు ఇచ్చిన దానికి అభినందన సరే చెప్తాం, కానీ ప్రైవేటిజం చేయమని తీర్మానం కూడా చేయాలని చెప్పి మేము పట్టుబట్టాం. దానికి అంగీకరించదే. సీఎం చంద్రబాబు కాపీ రాయుడు అంటూ విమర్శించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఇతరుల పథకాలను కాపీ కొట్టి తన గొప్పేనని ప్రచారం చేసుకుంటారన్నారు. రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి ఏడాది దీన్ని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి ఈ ఏడాది 7 లక్షల మంది రైతులను తగ్గించారన్నారు. కేంద్రంతో పని లేకుండా తానే 20,000 చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి రైతులను నిలువున మోసం చేశారని విమర్శించారు కురసాల కన్నబాబు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక కాపీ. ఆయనకేమీ సొంతంగా ఏముండదు. ఎక్కడైనా ఏదైనా బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని దాని మీద ఆయన ముద్ర వేసుకుని అసలు దానికి ఆయనే సృష్టికర్త అని ప్రచారం చేసుకోగలిగినంత దిట్ట చంద్రబాబు నాయుడు. అన్నదాత సుఖీభావ అని ఒక పథకం కింద నిధులు విడుదల చేయడానికని చెప్పి కడప జిల్లాలో కార్యక్రమం. యాక్చువల్గా ఇది వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి కాపీ.
తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఫోటో ఓటరు జాబితాల పునర్ప్రచురణకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 20న ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించి 22న అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేయాలని, 23న తుది ఫోటో ఓటర్ల జాబితాల రీపబ్లికేషన్ చేయాలని తెలిపింది. అదే రోజు పోలింగ్ స్టేషన్ల రీపబ్లికేషన్ చేయాలని, తుది జాబితాలో 23న ఎస్ఈసికి అందజేయాలని ఆదేశించింది. ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకుని బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు రేవంత్. 1 మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిండ్రు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని చెప్పారు. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 2026 మార్చి వరకు పత్తిని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు రామచంద్రరావు. ఒకవైపు రైతులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు. రైతు బంధు రాక, వారి అప్పులు మాఫ్ చేస్తారంటే రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని కూడా వాళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతే కాబూలి వాళ్ళని పీల్చుకో తింటుంటే ఇవాళ పుల్లంలా అనే గ్రామంలో నల్గొండ జిల్లాలో ఇద్దరు రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మా మీద, కేంద్రం మీద ఏదో పెద్ద మేము పోరాటం చేస్తున్నటువంటి ఒక భావన ఏదో ఇస్తా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని ఉపపత్తి మార్కెట్ ని సందర్శించారు బీఆర్ఎస్ నాయకులు. పత్తి రైతులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారా అంటూ వద్దిరాజు రవిచంద్ర రైతును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ యాప్పై రైతులకు అవగాహన లేదని, మార్కెటింగ్ శాఖ అధికారులు కనీస అవగాహన రైతులకు కల్పించలేదన్నారు. పత్తికి తేమ శాతంతో సంబంధం లేకుండా కేంద్రం ప్రకటించిన 8,000 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వద్దిరాజు రవిచంద్ర. కరీంనగర్లో హిందువుల ఓట్లతో మాత్రమే తాను గెలిచానన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. తన కార్యకర్తలు హిందూ ధర్మం కోసం పోరాడతారని, అందుకే తనను గెలిపించారని తెలిపారు. కేసీఆర్ ఆనాడు హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బదులుగా ఆయనకు బుద్ధి చెప్పేందుకు కరీంనగర్ ఓటర్లు తనకు పట్టం కట్టారని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ లో మొట్టమొదటిసారి మీరు అందరు నన్ను గెలిపించారంటే ఏ రోజైతే కేసీఆర్ కరీంనగర్ గడ్డకొచ్చి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడితే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులంతా ఒకటై ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొందుగాళ్లకు స్థానం లేదు అని చెప్పి గడపకు తిరిగి హిందుత్వం దమ్మెందో చూపెట్టి హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపెట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నియోజకవర్గం నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న కేటీఆర్ పార్టీ బలోపేతం, కార్యకర్తల కోసం చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తి సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలకు ఐశ్వర్యరాయ్తో పాటు సచిన్ హాజరయ్యారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి అన్నారు ప్రధాని మోదీ. ప్రేమ, సేవకు సత్యసాయి బాబా ప్రతిరూపం అన్నారు. బాబా బోధనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయని చెప్పారు.
Sri Satya Sai Baba placed seva at the very heart of human life. He often said, love all, serve all. For him, seva was love in action. His institutions in education, healthcare, rural development, and many such areas stand as living proof of this philosophy. They show spirituality and service. కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి. కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిందన్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిప్పారన్నారు. కారుమూరు అరెస్టును కోర్టు సైతం తీవ్రంగా తప్పుపట్టిందన్న వెంకట్రామరెడ్డి, న్యాయస్థానం తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. ప్రతిపక్ష పార్టీలను కానీ ప్రతిపక్ష గొంతును మనం చేసి నొక్కడమే ఒక పనిగా పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం కూడా పోతుంది. కారుమూరి వెంకటరెడ్డి గారిది కావచ్చు, జడ్జి గారే చాలా కూడా గట్టిగా కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా ఇటువంటి కేసులు చేస్తారు, ఇలా తర్వాత కనీసము నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? దీని ప్రకారం 7 సంవత్సరాల కంటే శిక్ష అనేది తక్కువ ఉన్న దాని కింద విసిస్తే పోలీస్ స్టేషన్లోనే మీరు అనేది కూడా బెయిల్ ఇవ్వచ్చు, మీకు కంప్లీట్గా ఉంది. కాబట్టి నేను ఒప్పుకోవడం అని చెప్పేదే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి మళ్ళీ చేయొద్దని నేను కూడా చెప్పడం కూడా జరిగింది. ఐబొమ్మ ఇమ్మడి రవి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు బయటపడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఐబొమ్మ రవి వ్యవహారంపై ఈడీ ఫోకస్ చేసింది. ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మరో ముందడుగు వేశారు. ఐబొమ్మ రవి ఎన్ఆర్ఐ కావడంతో ఫారినర్స్ యాక్ట్ జోడించారు. రవికి కరేబియన్ ఐలాండ్ పౌరసత్వం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు సిసిఎస్ పోలీసులు. ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, సినీ ఆటోగ్రఫీ యాక్ట్, బ్రాడ్కాస్టింగ్ ఫోర్జరీ కింద కేసులు నమోదు చేశారంటున్నారు కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అంటే కరేబియన్ ఐలాండ్లో ఒక కంట్రీ అనమాట. అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అక్కడే ఉంటున్నాడు. సర్వర్స్ కూడా ఇప్పుడు ఈ వెబ్సైట్కి సంబంధించిన ఐబొమ్మతో పాటు బొప్పమ్మ ఐరాద కూడా అతని వెబ్సైట్సే. ఆ వెబ్సైట్కి సంబంధించిన ఫిజికల్ సర్వర్స్ అనేవి నెదర్లాండ్, స్విట్జర్లాండ్లలో హోస్ట్ చేసుకున్నాడు. ఆ కంపెనీ అనేది ఇప్పుడు ఏదైతే ఐబొమ్మ ఉందో నార్మల్ డొమైన్ పర్చేస్ దగ్గర కాకుండా వేరే ఏంజెల్ అని చెప్పేసి ఒకటి, అంటే అది ఒక ఐపీ మాస్క్ చేసే కంపెనీ అనమాట. సో పైరేట్ బే అని మనకి చూస్తే పైరేట్ బే అని కొడితే మనకు వస్తుంది గూగుల్. అది ఒక డార్క్ వెబ్కి సంబంధించింది. అంటే దాంట్లో కొద్దిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. అట్లాంటి వాటికి వాళ్ళు సర్వీసెస్ ఇస్తారనమాట. నల్లగొండ జిల్లా దేవరకొండలో 2 శిశువుల విక్రయం కలకలం రేపుతోంది. దామరిచర్ల మండలం మాన్సింగ్ తండాకు చెందిన దంపతులు శిశువులను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. వారం రోజుల క్రితం బాబు, పాపను దంపతులను కొనుగోలు చేసినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఖమ్మం జిల్లా సింగరేణి ఏరియాలో దొంగలు భీభత్సం సృష్టించారు. కోటి విలువైన కాపర్ వైర్లు, ఇనుప సామగ్రిని చోరీ చేశారు. సింగరేణి ఏరియాలోని వర్క్ షాప్, క్వార్టర్స్ ప్రాంతాల్లోని చోరీకి తెగబడ్డారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న దొంగలపై పోలీస్ స్టేషన్లో సింగరేణి అధికారులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భూ వివాదంలో తమకు ఎస్ఐ న్యాయం చేయలేదని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఏకాంత అనే మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. తమకు న్యాయం జరగకపోతే వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ప్రసాద్ తల్లిదండ్రులకు సంబంధించిన భూమి వివాదంలో 2 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసుల ఏకపక్షంగా వ్యవహరించి న్యాయం చేయలేదని ఆరోపించింది. సదరు మహిళకు న్యాయం చేస్తామని నచ్చచెప్పడంతో వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దిగింది మహిళ. విశాఖలో ఒక రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పెందుర్తిలో మరమ్మత్తు పనులు చేస్తుండగా విద్యుత్ స్తంభం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. సరిగ్గా అదే సమయంలో వెళ్తున్న టాటా నగర్ ఎక్స్ప్రెస్ రైలుపై విద్యుత్ స్తంభం పడిపోయింది. ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోదాడ్లో ధర్మ సమాజ్ పార్టీ నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. కర్ల రాజేష్ మృతికి పోలీసులే కారణమంటూ సూర్యాపేట జిల్లా కోదాడ్లో రాజేష్ ఇంటి నుంచి మొదలైన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు దళిత సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నేషనల్ అప్డేట్ చూద్దాం. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కింద అందజేస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. పీఎం కిసాన్ 21వ విడత నిధులను తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ పంట వైవిధ్యీకరణ, సేంద్రియ సాగును ప్రోత్సహించాలన్నారు. వాతావరణ మార్పులు సవాళ్లను ఎదుర్కోవడంలోనూ ఈ తరహా వ్యవసాయ విధానాలు సాయపడతాయని తెలిపారు. సేంద్రియ సాగులో ప్రపంచానికి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ పయనిస్తోందని మోదీ పేర్కొన్నారు. తృణ ధాన్యాలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమంది. ఎన్డీఏ నాయకుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్ విధాన సౌధలో జరిగిన భేటీలో నితీష్ను తమ నేతగా ఎన్నుకున్నారు ఎన్డీఏ ఎమ్మెల్యేలు. బీజేపీ శాసనసభ పక్షనేత సామ్రాట్ చౌదరి ఆయన పేరును ప్రతిపాదించారు. రేపు మధ్యాహ్నం 12:30 పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకారం జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం చేయడం ఇది 10వసారి. కొత్త ప్రభుత్వంలో బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా కొనసాగనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంపై ఓట్చోరీ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మేధావులు మండిపడ్డారు. ఆయన విధానాలను విమర్శిస్తూ 272 మంది ప్రముఖులు లేఖ రాశారు. భారత ప్రజాస్వామ్యం, దాని పునాది సంస్థలపై దాడి జరుగుతుండటంపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి బదులుగా వారి రాజకీయ వ్యూహాల కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్చోరీ జరిగింది అంటూ రాహుల్ చేసిన వాదనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్సీపీ నేత బాబా సిద్దికి, పంజాబీ సింగ్ మూసేవాలా హత్య సహా పలు హై ప్రొఫైల్ కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ను భారత్కు అప్పగించింది అగ్రరాజ్యం అమెరికా. అతడితో పాటు మరో 199 మందిని స్వదేశానికి డిపోర్ట్ చేసింది. వీరిని తరలిస్తున్న విమానం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. భారత్లో అడుగుపెట్టగానే గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అనంతరం బిష్నోయ్ను పాటియాలా కోర్టులో ప్రవేశపెట్టింది ఎన్ఐఏ. బిష్నోయ్కి ఎన్ఐఏ 11 రోజుల రిమాండ్ విధించింది. ఢిల్లీ పేలుడు ఘటనలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి కేంద్ర ఏజెన్సీలు. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం బయటపడింది. ఎర్రకోట వద్ద పార్కింగ్ లో ఉన్నప్పుడే డాక్టర్ ఉమర్ నబీ ఈ బాంబు తయారు చేసినట్టుగా దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీలోకి వచ్చే సమయంలోనే ఉమర్ తన సహచరులతో టచ్ లో ఉన్నాడని అధికారులు గుర్తించారు. ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే దానిపై వారు చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. ఎర్రకోటకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా దాని సమీపంలోని పార్కింగ్ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో 3 గంటల పాటు ఉమర్ పార్కింగ్ ప్రాంతంలోనే ఉన్నట్లుగా అధికారులు కనుగొన్నారు. భారత్ వల్లే తన తల్లి ప్రాణాలు నిలిచాయన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్. హసీనా ఢాకా వీడిపోయి ఉంటే మిలిటెంట్లు ఆమె హత్యకు కుట్ర చేశావారని, తన తల్లి ప్రాణాలు కాపాడినందుకు ప్రధాని మోదీకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని అన్నారు. ఇక షేక్ హసీనాకు స్వదేశంలో మరణశిక్ష విధించిన నేపథ్యంలో సాజిబ్ వాజేద్ మీడియాతో మాట్లాడారు. భారత్ ఎల్లప్పుడూ మంచి మిత్రదేశంగా ఉందన్నారు. షేక్ హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్ డిమాండ్పై స్పందించిన షేక్ హసీనా కుమారుడు కేసుల విచారణలో యూనస్ ప్రభుత్వ న్యాయ ప్రక్రియను పాటించలేదని విమర్శించారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఆరంభంలో నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ చివరికి బలంగా పుంజుకొని లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఐటీ ఎంపిక చేసిన లార్జ్ క్యాప్ షేర్లలో భారీ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు బలపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 513.45 పాయింట్లు పెరిగి 85,186.47 వద్ద, నిఫ్టీ 142.60 పాయింట్లు లాభపడి 26,000
52.65 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు కూడా లాభపడ్డాయి. సెన్సెక్స్ స్టాక్స్ లో హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 4-5 రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఇవాళ మళ్లీ పెరిగింది. ఇటు వెండి ధర కూడా పెరుగుతుంది. ఇవాళ హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1200 పెరిగి 1,23,660 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1100 పెరిగి 1,13,350కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర 3,000 పెరిగి 1,73,000కు చేరుకుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. న్యూజిలాండ్ కు చెందిన డారెల్ మిచెల్ ఐసీసీ వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచాడు. వన్డే బ్యాటర్లలో టాప్ ప్లేస్ కు చేరుకున్న రెండవ న్యూజిలాండ్ బ్యాటర్ గా డారెల్ మిచెల్ నిలిచాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ చేశాడు. కరీబియన్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో చేసిన సెంచరీతో ఈ ఫీట్ ను అందుకున్నాడు డారెల్. ప్రస్తుతం మిచెల్ కు 782 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ కన్నా మిచెల్ 1 పాయింట్ ఎక్కువ ఉండటంతో పాయింట్ల పట్టికలో రోహిత్ రెండవ స్థానానికి పడిపోయాడు.